శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలం వేగం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్య తిక్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరా. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శత్రుచ్ఛేదైక మంత్రం సరసముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముచిత సమయే సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీరామ మంత్రం జప జప సఫలం జన్మ సాఫల్య మంత్రం. ఆకర్ణమారూఢ ధనుర్గుణాఢ్యం బ్రహ్మాస్త్ర ఖండీకృత రాక్షసేంద్రం రథాధిరూఢం రణరంగధీరం రామం భజే రక్తసరోరుహాక్షం. ఏతౌ తౌ దశకంఠ కంఠ కదళీ కాంతార కాంతిచ్ఛిదౌ వైదేహీ కుచకుంభ కుంకుమ లసత్పంకారుణాలంకృతౌ విశ్వత్రాణ నిదాన సాధు సవన ప్రారంభయూపౌ భుజౌ దేయాస్తామురు విక్రమౌ రఘుపతే శ్రేయాంసి భూయాంసి నః. వామాంగోపరి సంస్థితా వనిసుతా మాముక్త భూషోజ్వలాం పశ్యంతం పరిపూర్ణ చంద్రవదనం వద భ్రాజత్ కిరీటోజ్వలం ఆసీనం నవరత్నరాజి ఖచితే సింహాసనే రాఘవం సుగ్రీవాంగద లక్ష్మణానిలసుతైరాసేవ్యమానం భజే. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. దశరథ మహారాజు యొక్క కొలువులోకి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆయన్ని ఆతిథ్య మర్యాదలు ఇచ్చి ఆయన పూజించి కూర్చోబెట్టాడు. వశిష్ఠ వామదేవాది మహర్షి గణమంతా ఉన్నారు. అప్పుడు మీరు అడగండి, మీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను అని మహారాజు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన మనస్సులో ఉన్న మాట ఈ 19వ సర్గలో చెప్తున్నాడు. ఈ మాటలు ముందు వినటానికి దశరథ మహారాజుకి చాలా ఆ ఇబ్బందిని, శోకాన్ని, బాధని కలిగిస్తాయి. ఎందుకని? ఆయన పుత్ర వియోగాన్ని భరించలేడు కాబట్టి. విశ్వామిత్రుడు ఏం అడుగుతున్నాడో ఒకసారి మనం విందాం. తచ్చుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోభ్యభాషత. రాజుగారు, నువ్వు అడిగింది ఇస్తానయ్యా మహర్షి అనేసరికి హృష్టరోమాహ, ఆయనకి ఆనందంతో ఆ శరీరం మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఆ అద్భుత విస్తరం, అద్భుతమైనటువంటి ప్రస్తారం కలిగిన ఆయన మాటల్లో ఏం విస్తరించి ఉంది, అద్భుత లక్షణం విస్తరించి ఉంది. అటువంటి మాటలు విన్నాడు. మహాతేజ విశ్వామిత్ర, గొప్ప తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు అభ్యభాషత అంటున్నాడు ఇప్పుడు శ్రీరాముడు ఆ దశరథుడితో. సదృశం రాజశార్దూల తవైతద్భువి నాణ్యత. ఇది వేరేగా ఉండదు. నీలాంటి వాడు చెప్పవలసిన మాటల్ని నువ్వు చక్కగా చెప్పావు. ఇది నీకు తగినవి. మహావంశ ప్రసూతస్య వశిష్ఠ వ్యపదేశిన. నువ్వు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడివి కదా, పైగా గొప్ప వంశంలో జన్మించిన వాడివి కదా. నువ్వు నీ జన్మకి, నీ శిష్యరికానికి అనుకూలించినట్లే చక్కగా ఉన్నాయి. నీ మాటలు ఉచితంగా ఉన్నాయి. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయం
కిరుష్వ, నా మనసులో ఏది ఉందో నేను ఆ మాట చెప్తాను. తత్కురుష్వ, నువ్వు ఆ పని చేయి. రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవాహ, కురుష్వ, నేను చెప్పింది ఆచరించు. సత్యప్రతిశ్రవాహ భవ, ఆడిన మాట సత్యప్రతిశ్రవుడివి కమ్ము, ఆడిన మాట తప్పకము, చెప్పిన మాట నిలబెట్టుకో, అన్న మాట నిలబెట్టుకో. అహం నియమమాతష్టే అతిష్టే, నాకు నేను ఒక నియమం ప్రకారం ఇప్పుడు వెళ్తున్నాను. సిద్ధ్యర్థం, సిద్ధి కోసం. హే పురుషర్షభ, ఓ మహారాజా, తస్య విఘ్నకరౌ ద్వౌతు రాక్షసౌ కామరూపిణౌ, నేను అనుకున్నటువంటి నా యజ్ఞం పరిసమాప్తి కానీయకుండా ఇద్దరు రాక్షసౌ, వాళ్ళు కామరూపిణౌ, ఏ వేషంలోకి రావాలంటే ఆ వేషంలోకి వచ్చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి విఘ్నకరవు, నా యొక్క ఇష్టికి సిద్ధికి వాళ్ళు విఘ్నాలు కలిగిస్తున్నారు. వ్రతే మే బహుశీర్ణే సమాప్త్యాం రాక్షసా విమౌ, దాదాపు నా వ్రతం పూర్తి అవుతూ ఉండంగా వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళ పేర్లు మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ, ఇలాంటి చెడ్డ పనులు చేయడంలో వాళ్ళకి మంచి శిక్షణ ఉంది, వాళ్ళు గొప్ప నైపుణ్యం గల వాళ్ళు వీర్యవంతవు, వాళ్ళ బలం సామాన్యమైందేం కాదు. సమాంస రుధిరౌఘేణ వేదింతామభ్యవర్షతాం అవధూతే తథాభూతే తస్మిన్ నియమ నిశ్చయే, వాళ్ళు ఏం చేస్తారు, ఆ వేదిక మీదకి మాంసఖండాల్ని రక్తాన్ని పట్టుకొచ్చి నిమరం చేస్తారు. అందువలన ఇప్పుడు అవధూతే తథాభూతే తస్మిన్ నియమ నిశ్చయ, ఆ నియమనిష్టలతో నేను ఆచరించుతూ ఉన్న యజ్ఞం ఆ విధంగా విఘ్నాలకి గురి అవుతోందయ్యా. అందుకని నువ్వేం చేస్తావు అంటే కృతశ్రమో నిరుత్సాహ, నా శ్రమంతా వృధా అయిపోతుంది, నిరుత్సాహం కలుగుతుంది. తస్మాత్ దేశాద్ అపాక్రమే, కాబట్టి నేను ఆశ్రమం నుండి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చాను. నచమే క్రోధం ఉత్స్రష్టం బుద్ధిర్భవతి పార్థివ, నా క్రోధాన్ని వాళ్ళ మీద చూపించి వాళ్ళని శపించడానికి నాకు ఆ బుద్ధి కలగటం లేదు. తథా భూతాహి సాచర్య నశాపస్తత్ర ముచ్యతే, అది ఆ యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి నాకు వాళ్ళ మీద శాపాన్ని ప్రయోగించాలి అనే ఆలోచన కలగటం లేదు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి నీ పుత్రుడైనటువంటి రాముణ్ణి కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి, చక్కటి తులపాల చుట్టూ అందంగా విస్తరించి ఉన్నటువంటి ఆ నీ పెద్ద కుమారుడిని, శూరుడు ఆయన, జ్యేష్ఠుడు నీ పెద్ద కుమారుడు, మే దాతుమర్హసి, నాతో పంపించు. శక్తో హ్యేష మయా గుప్త, నేను నా చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి ఆ శ్రీరాముడు శక్త, శక్తి కలవాడు. దేనికి పైగా ఆయన ఆయన నా చేత రక్షింపబడటమే కాదు, ఆయన కూడా స్వతహాగా తేజస్సు కలవాడు. అటువంటి రాముణ్ణి నాతో నువ్వు పంపించు. రాక్షసాః ఏ వికర్ణికర్తారః తేషామపి వినాశనే శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః, నా వెంట వచ్చే యాగాన్ని సంరక్షించడం వలన ఆయనకి, శ్రీరాముడికి బహురూపమైనటువంటి శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి, ఆ రాముడికి నేను ఎన్నో శుభాలు కలిగిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేక శుభాలు. ఆ శుభంలో సామాన్యమైన శుభాలు కాదు, గొప్ప శుభాలు. అది ధ్వని మాత్రంగా, సూచన మాత్రంగా ఆ రాముడిని నేను ఊరికనే తీసుకువెళ్ళి నా యజ్ఞాన్ని పరిసమాప్తి చేయించుకుని మళ్ళీ ఎలా ఉంటే అలా తీసుకొచ్చి చెప్పటం కాదు, ఆ రాముడికి శుభ పరంపరలను నేను కలగజేస్తాను అని స్పష్టంగా చెప్తున్నాడు విశ్వామిత్రుడు. కనీసం దశరథ మహారాజు ఆ శుభాలు ఏమిటో రాముడికి సంప్రాప్తిస్తాయి కదా. ఈ విశ్వామిత్రుడు అవితథ వచనాలు కలవాడు, ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడన్న ఆలోచన ఆయనకు వస్తుందేమో అని ఈ మాట కూడా అన్నాడు విశ్వామిత్రుడు. కానీ పుత్రమోహం పైకొన్న వాళ్ళకి ఈ ఆలోచన రాదు. శరీర దృష్టి కల వాళ్ళకి, శరీరాత్మకి నా దేహమే ఆత్మ, నా ఇంద్రియాలే ఆత్మ అనుకునేటటువంటి ఆ దృక్పథం ఉంటే దానిని మించిన ఆలోచనలు రావు. త్రయాణమపి లోకానాం ఏన ఖ్యాతిం గమిష్యతి, పైగా నాతో వచ్చినందువలన
ఆ రాముడికి ముల్లోకాల్లోనూ కూడా ఖ్యాతి వ్యాపిస్తుంది. అదేమిటండి, ఆయన ముల్లోకాల్లోనూ వ్యాపించిన కీర్తి గలవాడే కదా శ్రీ మహావిష్ణువుగా. అవును, శ్రీ మహావిష్ణువుగా ఆయన ముల్లోకాల్లో వ్యాపించిన కీర్తి గలవాడే. కానీ ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు కాదు, శ్రీరాముడు కదా. మరి శ్రీరాముడుగా కూడా ఈయన కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపించాలి. అప్పుడు శ్రీ మహావిష్ణువుగా శ్రీరాముడుగా ఆయన మూల స్వరూపుడుగా అవతార స్వరూపుడుగా రెండు రకాలుగాను ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రజలకు తెలుస్తాయి. ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు, మహావిష్ణువుగా ఆరాధిస్తారు, శ్రీరాముడుగాను ఆరాధిస్తారు. ఎందుకని? ఈ శ్రీరాముడు ఆ మహావిష్ణువుతో సమానం కాబట్టి. సమానమనే కాదు, ఆ మహావిష్ణువే కాబట్టి. త్రయాణమపి లోకానాం ఏన ఖ్యాతిం గమిష్యతి నచతౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన. రాముణ్ణి ఎదిరించి వాళ్ళు ఏమీ నిలవలేరు. ఆ సంగతి నేను చక్కగా స్పష్టంగా నీతో చెప్తున్నాను. నచతౌ రాఘవాధన్యో హంతుం ఉత్సవతే పుమాను. అయితే నువ్వు ఇంకో మాట అనొచ్చు, ఆ రాముడే ఎందుకు, వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో నువ్వు సంహరింపజేసుకోవచ్చు కదా అని. రాఘవాధన్య, రాఘవుడి కంటే వేరైన వాడెవరు కూడా వాళ్ళని సంహరించలేరు. వీర్యోత్సిక్తౌ హితౌ పాపౌ కాలపాశ వశంగతౌ. వాళ్ళకి ఆ వీర్యోత్సిక్తత్వం, ఆ బలాతిశయత్వం ఎంతవరకు వాళ్ళని తీసుకెడుతోందంటే కాల పాశ వశంగతం. వాళ్ళు కాలం అనే పాశానికి వశమైపోయి మరణోన్ముఖులై ఉన్నారు. వాళ్ళకి ఆ మరణాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్క శ్రీరామచంద్రుడే. రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివ. వద్దయ్య, నీకు పుత్ర స్నేహం వద్దు, మితిమీరిన ముందే ఆలోచించి ఆయన చెప్తున్నాడు. నువ్వు కాదంటావేమో, నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు కాదనవచ్చు, ఎందుకంటే నీ స్వభావం కానక కన్న సంతానం కదా. ఎంతో కాలానికి నువ్వు చాలా దీర్ఘకాలం ఆ పుత్రుడు కావాలనేటటువంటి భావంతో బాధపడి పడి పడి ఇప్పుడు ఆ సంతానాన్ని కన్నావు. ఆ పరమ పురుషుడి యొక్క దయ వలన అటువంటి సంతానం మీద నీకు ప్రేమ ఉండవచ్చును. అది కూడా నేను చెప్తున్నాను కదా, చెప్పి విను. నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి రాఘవ. నువ్వు ఆ ప్రతిజ్ఞ నేను చెప్తున్నాను, మారీచ సుబాహులు రాముడి చేతుల్లో మరణించినట్లే అనుకో. నువ్వు పుత్ర స్నేహం మాత్రం చూపించవద్దు. పుత్రవాత్సల్యం కారణంగా నువ్వు రాముణ్ణి తక్కువ అంచనా వేయవద్దు. రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివ. అహంతే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, హతౌ తౌ విద్ధి, వాళ్ళు మరణించినట్లే అనుకో, ఇంకా అందులో అనుమానం లేదు. అంటే నువ్వు వాళ్ళ వల్ల శ్రీరాముడికి ఏదైనా అపకారం కలుగుతుందేమో అనే నువ్వు అపాయాన్ని శంకిస్తున్నావేమో, అక్కర్లేదు. రాముడి చేతిలో వాళ్ళు స్పష్టంగా మరణించటం ఖాయం. అహం వేద్మి, నువ్వు ఎలా చెప్పగలవయ్యా? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. స్పష్టంగా శ్రీన రాముడు కరెక్టే, నీ కుమారుడు నిజమే, కానీ ఈయన రాముడు మాత్రమే కాదు. అహం వేద్మి నేను తెలుసుకున్నాను, నాకు తెలుసును. ఈ వేద్మి అనే ధాతువే సర్వ సంపూర్ణకరమైన ధాతువు. వేద అంటే తెలియట, సంపూర్ణముగా తెలియట. వేద్మి నాకు పూర్తిగా తెలుసును. ఎలా తెలుసును? ఆ వేద వేద్యుడైన పరమ పురుషుడు ఈయనే అని అహం వేద్మి, నాకు తెలుసును. ఆ వేద విహిత విషయం అహం వేద్మి, నాకు తెలుసును. అహం వేద్మి మహాత్మానం, ఈయన పరమాత్మే, మహాత్ముడే పరమాత్మ. పరమాత్మ అని నాకు తెలుసును. కానీ నువ్వు ఆ సంగతి పైకి అంటావు కానీ దాన్ని నిజంగా నువ్వు ఒప్పుకోలేవు. పూర్తిగా నువ్వు ఆ విషయాన్ని గ్రహించలేదు. నేను ఋషిని కాబట్టి గ్రహించాను అని భంగ్యంతరంగా ధ్వన్యాత్మకంగా విశ్వామిత్రుడు దశరథుడితో చెప్తున్నాడు. కానీ అంత చెప్పినా ఆయన గ్రహించలేకపోతున్నాడు. అదే అలాగా. అహం వేద్మి మహాత్మానం రామం
సత్యపరాక్రమం. ఏమని తెలుసు నీకు? ఈయన రాముడని తెలుసు. ఇక్కడ రాముడు, అక్కడ సత్యపరాక్రముడు, ఇక్కడ నీ కుమారుడు, అక్కడ పరమాత్మ అని నాకు తెలుసు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఈయన నీ కుమారుడే, అంతవరకే పరిమితం అనుకుంటున్నావు. కానీ రాముడు సత్య పరాక్రముడు. సత్యాన్ని నిలబెట్టడంలో తన పరాక్రమం ఏమిటో ఆయన ప్రదర్శిస్తాడు. కాబట్టి సత్య పరాక్రముడు. సత్యం అంటే ఏమిటి? ఎవరైతే వేద విహితమైనటువంటి క్రియాకలాపాల్లో నిత్యము మునిగిపోయి ఉంటారో వాళ్ళకి దుష్టులు, ఆ వేద బాహ్యులు, వేద శత్రువులు ఎవరైతే వాళ్ళకి అపకారం తలపెడతారో వాళ్ళని ఆ గుణాల నుంచి మరలించి, అంటే మామూలుగా పైకి చెప్పాలి అంటే వాళ్ళని సంహరించి అనే మాటకు అర్థమేమి? భౌతికంగా వాళ్ళని సంహరించి చంపివేసి, కానీ వాళ్ళలో ఉన్న ఆ గుణాల్ని పోగొట్టి వాళ్ళల్లో మళ్ళీ ఈ సద్గుణాన్ని, సత్యగుణాన్ని ప్రతిష్ఠింప చేయటంలో శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్మే. అహం వేద్మి మహాత్మానం రామం. ఆయన ఇక్కడ రాముడు సత్య పరాక్రమం. వైకుంఠలోకంలో సత్యపరాక్రముడు. నాకే కాదు, నీవు ఒక్కడికే అక్కడి నుంచి తెలుసయ్యా నువ్వు అంటావేమో. వశిష్ఠోపి మహాతేజ ఏచేమే సదసి స్థితా. నీ సభలో ఉన్న ఈ బ్రహ్మర్షులు, ఈ మహర్షులు, ఈ ఋషి సత్తములు, ఈ మునీశ్వరులు, ఈ బ్రహ్మవేత్తలు అందరికీ రాముడంటే ఏమిటో, రాముడి స్వస్వరూపం ఏమిటో వశిష్ఠుడికి ప్రధానంగా తెలుసును. వీళ్ళకే కాదు నాకు తెలుసును, నాకే కాదు వీళ్ళందరికీ తెలుసును. వెరసి మొత్తం మీద బ్రహ్మవేత్తలందరికీ రాముడు వేదవేత్త, వేద పురుషుడని అందరికీ తెలుసు. అటువంటి నీవు తెలుసుకో ఇప్పుడు. తెలుసుకొని రాముడిని నాతో పంపించు. అలా పంపించటం వలన రాముడు ఈ లోకానికి ఏ పని నిర్వహించడానికి వచ్చాడో దానికి దోహదం చేసే పనిని నా బాధ్యత, అది దైవికమైన బాధ్యత, దానిని నేను నిర్వహించాలి. అందుకు అనుగుణంగా వచ్చి నేను నిన్ను అడుగుతున్నాను. కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ అన్నీ నేను సూటిగా స్పష్టంగా చెప్పను, కొన్ని నువ్వు తెలుసుకోవాలి. అది కూడా అంతరభిప్రాయం విశ్వామిత్రుడికి. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏచేమే తపసి స్థితా యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి. నీకు ధర్మలాభం, ధర్మాన్ని ఆచరిస్తే లాభం, ఆచరించకపోతే నష్టం. మరి అది నువ్వు విషయం గ్రహించు. నీకు ఆ లాభం కావాలా, నష్టం కావాలా? యది తే ధర్మలాభం యశశ్చ పరమం భువి స్థితం ఇచ్చసి రాజేంద్ర రామం నే దాతుమర్హసి. నీ కీర్తి లోకంలో ప్రతిష్ట వహించాలి అంటే నువ్వు నాకు రాముణ్ణి నా చేతికి అప్పచెప్పు, నాకు అందయ్యి. యది హ్యనుజ్ఞాం కాకుస్థ దదతే తవ మంత్రిణ. కేవలం నా మాట ఒక్కడి మాట విని ఇమ్మని అంటం లేదు నేను. యదితే కాకుస్థ అనుజ్ఞాం దదతే తవ మంత్రిణ. నీ మంత్రులందరూ కూడా సరే అలాగే అని అనుజ్ఞ ఇచ్చినట్లయితేనే నాతో పంపించు. వాళ్ళని ఇందాకే ముందు కాళ్ళకి బంధం వేసి అట్టే పెట్టాడుగా. మీరందరూ బ్రహ్మర్షులైతే రాముడు సత్యపరాక్రముడు వేద పురుషుడని మీకు తెలిసి ఉండాలి. తెలియదని వాళ్ళంటే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్టే. అది విశ్వామిత్రుడి మాటలు ఎంతటి దూరదృష్టి గలవో ఒక్క మాట చెబితే అది ఎన్ని విధాల దాని ప్రభావాన్ని చూపిస్తుందో. ఈనాటి ఈ వాదించే వాళ్ళు అందరూ కూడా ఈ రామాయణంలో ఏ పాత్ర ఏ విధంగా మాట్లాడుతోంది, ఆ మాటల వల్ల ఏ విధమైన ఫలితం వస్తుంది, ఆ మాటల యొక్క ఆ సామర్థ్యం ఎంతటిది, ఎన్ని వైపులకు వ్యాపిస్తోంది, అది వాల్మీకి రచనా సామర్థ్యం అనే విషయాన్ని గ్రహిస్తే ఏ ఒక్క పాత్ర కూడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడదు. పైగా ఆ మాటకి అనేకమైనటువంటి విపులమైన విశాలమైన లోతైన అర్థం ఉంటుంది. అది విశ్వామిత్రుడి మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. యదిహ్యనుజ్ఞాంకాకుస్థ దదతే తవ మంత్రిణ వశిష్ఠ ప్రముఖా సర్వే తతో రామం విసర్జయ. అప్పుడే రాముడిని పంపించు. వాళ్ళు వద్దన్నారనుకో, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అభిప్రేతం అసంసక్తం ఆత్మజం
దాతుమర్హసి. అప్పుడు నా యొక్క అభిప్రేతం ప్రకారం, నా నా కోరిక ప్రకారం అసంసక్తం. అసంసక్తం ఏమిటి అంటే అవిలంబితం, వెంటనే. అసంసక్తం అనే మాటకు అర్థం అవిలంబితం, వెంటనే నాతో పంపించు. ఓ 10 రోజులాగు, ఇక్కడుండు అక్కడుండు పంపించు, అలా కాదు. అసంసక్తం, వెంటనే. ఆత్మజందాతుమర్హసి, నీ కుమారుణ్ణి నాకు నువ్వు ఇవ్వు. దశరాత్రం, ఎంతకాలం అండి అంటే దశరాత్రం యజ్ఞస్య రామం రాజీవలోచనం దాతుమర్హసి, 10 రాత్రుళ్ళు ఆ ఆ నీ కుమారుడు నాతో ఉంటాడుగాక, తర్వాత తీసుకొచ్చి నీకే నేను అప్పచెప్తాను. నా చేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ తథా కురుష్వ భద్రంతే. ఏమాత్రం విలంబం లేకుండా నా యజ్ఞం సకాలంలో పూర్తి కావాలి. యజ్ఞకాలం యథా నా చేతి ఏ విధంగా మితిమీరి పోకుండా ఉంటుందో ఆ విధంగా నువ్వు నాకు వెంటనే పంపించు. తథా కురుష్వ భద్రంతే మాచ శోకే మనఃకృత. ఎందుకయ్యా దశరథుడి ముఖంలో ఆ వైవర్ణ్యం కనిపించేస్తోంది అప్పుడే విశ్వామిత్రుడికి. కనిపెట్టేశాడు ఆయన. ఆయన బ్రహ్మర్షి, త్రికాలజ్ఞుడు, ఆయనకు ఆ మాత్రం తెలీదా? కనిపెట్టేసి ఆ దశరథుడి ముఖంలో భావాలు మారిపోతూ ఉంటే ఆయన అంటున్నాడు, మా శోకే మనఃకృతా. ఎందుకయ్యా శోకిస్తావు? బ్రహ్మాండమైనటువంటి శుభాలు కలిగిస్తానని నేను చెప్తున్నాను. అసలు ఆ రాముడు ఎలాంటి వాడో నీకు చెప్పాను అని అత్యద్భుతమైనటువంటి మాటల సమూహాన్ని, వాక్య సమూహాన్ని ఆయన అన్నాడు. ఇచ్చేవ ముక్త్వా ధర్మాత్మా ధర్మార్థ సహితం వచః వీరరామ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఆయన తన మనస్సులో ఉన్న మాటని స్పష్టంగా, ఏ విధమైనటువంటి మర్మాలు లేకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతూ, దశరథుడు తన మనస్సులో కలిగినటువంటి సందేహాల్ని వ్యక్తపరచక ముందే ఆ సందేహాల్ని ఈయనే గ్రహించి వాటికి కూడా నువ్వు ఆ విధమైన సందేహాల్ని పొందనవసరం లేదని ముందే హామీ ఇచ్చినటువంటి చక్కటి వాక్య సముదాయాన్ని ఆయన పలికాడు. తన్నిశమ్య సతన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్ర వచశుభం. నిజానికి విశ్వామిత్ర వచస్సు శుభప్రదమైంది. అది విన్నాడు రాజేంద్ర. శోకమభ్యగమతు తీవ్రం. ఇంకంతే, అదే ప్రాప్తం. ఆయన నీకు మా శుచ అని ఆయన చెప్పినా ఈయన శోకమభ్యగమతు, ఈయనకు దుఃఖం ముంచుకొచ్చేసింది. వ్యషీదత భయాన్విత. 2 భయము శోకము. భయం ఏమిటి? కుమారుడు దూరం అయిపోతాడు, ఏమైపోతాడు అని భయం. శోకం ఏమిటి? ఇవ్వాల్సి వస్తుందే, తన కళ్ళ ఎదురుకుండా ఉండకపోతున్నాడే అని శోకం. శోకం భయం, ఈ 2, దీన్ని బట్టి అది, దాన్ని బట్టి ఇది. ఇది సతన్నిశమ్య రాజేంద్ర విశ్వామిత్ర వచశుభం శోకమభ్యగమతీవ్రం వ్యషీదత భయాన్విత. ఇది హృదయ మనోవిదారణం మునివచనం తదతీవ శుశ్రువాను నరపతిరభవన్ మహాత్మన్మహాత్మా మహాన్ మహాత్మా వ్యధితమనా ప్రచచాల శాసనాత్. ఆయన సింహాసనంలో ఉన్నవాడు ఉన్నట్లు ప్రచచాల వణికిపోయాడు, అదిరిపోయాడు, భయపడిపోయాడు. ఆయన చెమటలు పట్టేసినాయి. ఎటువంటి భయాందోళనకు గురయ్యాడో వర్ణించి చెప్పడానికి వీల్లేదు. ఇది ఇంతే, లోక స్వభావం ఇంతే. వేద పురుషుడైనటువంటి మహానుభావుడు సృష్టించిన లోకం కదా, ఇందులో ఇలాంటివి తప్పదు. సామాన్య మానవుడు, జీవమాత్రుడు, నేను జీవుణ్ణి అని అనుకుంటున్నవాడు ఏం గ్రహించాలి? ఇలాంటివి వచ్చి పడతాయి. వచ్చి పడినప్పుడు వాటిల్లో నుంచి ఏ విధంగా బయటపడాలి, వాటిని ఏ విధంగా పరిహరించుకోవాలి అనే ఆలోచన చెయ్యాలే తప్ప వాటికి లోనైపోయి, వాటికి వశమైపోయి, అవి చెప్పినట్టల్లా విని, అవి ఆడించినట్టల్లా ఆడితే ఏమీ ఫలితం ఉండదు. అది సత్పురుషుడి యొక్క, సత్పురుషుడు అంటే సత్యంతన కలిగిన పురుషుని యొక్క విధానం కాదు అని అందరూ గ్రహించటమే ఈ సర్గ యొక్క ధ్వని ప్రధానమైనటువంటి సూచన. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.